ఇక యమునని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. వసుధ, చారుకేశవ, లక్ష్మి, పండు ఇలా అందరూ అరెస్ట్ చేయవద్దని బతిమలాడుతూ ఉంటారు సీతని. ఇంతలో విహారీ వచ్చి ఆపుతాడు. తన తల్లిని అరెస్ట్ చేయొద్దని, కోర్టు ద్వారా ముందస్తు బెయిల్ తీసుకొచ్చానని తన తల్లిని అరెస్ట్ చేయొద్దని విహారీ చెప్తాడు. సింహపురి సీత మొత్తం చూసి బెయిలు చింపేస్తుంది. ఇక యమున ఏడుస్తూ ఉంటుంది. బెయిలు చింపేసి చాలా పెద్ద తప్పు చేశారు ఎస్ఐ గారు అని విహారీ అంటే, ఈ బెయిలు చెల్లదు. మర్డర్ కేసుకి మీరు తెచ్చిన బెయిలు చెల్లదు అని మీకు తెలియదా అని సీత అంటుంది. ఈ కేసులో బెయిలు రాదు, రానివ్వను. ఈమెకు శిక్ష పడుతుంది. ఏం చేయాలనుకున్నా కోర్టులో జడ్జితో చెప్పుకోండి అని సీత అంటుంది. యమున ఏడుస్తుంటే, క్షమించమ్మా, నేనేం చేయలేకపోయాను అని అంటాడు విహారీ. విహారీ విహారీ అంటూ యమున ఏడుస్తుంది. పోలీసులు యమునని తీసుకెళ్ళిపోతారు. లక్ష్మి కూడా ఏడుస్తూ ఉంటుంది. ఇంటిల్లిపాది చాలా బాధపడుతూ ఉంటారు. ఇక అంబిక మాత్రం సంతోషపడుతుంది. ఇక పద్మాక్షి తండ్రితో, నీ కోడలు పెళ్లికి ముందే ఏమేం తప్పులు చేసిందో అవన్నీ ఇప్పుడు నెత్తిన పడుతున్నాయి అని అంటుంది పద్మాక్షి. అసలు నిజం ఏంటో తెలుసుకొని మా అమ్మని నేను బయటకు తీసుకొని వస్తా. ఈలోపు మీరు నోరు జారితే ఆ మాటలు వెనక్కి తీసుకోవాల్సి వస్తుందని విహారీ అంటాడు. మీ అమ్మ మీద ప్రేమతో ఇలా అంటున్నావురా అని మాకు తెలుసురా విహారీ అని పద్మాక్షి అంటే, మా అమ్మ ఏ తప్పు చేయదు అని అంటాడు విహారీ. అల్లుడు, మా అక్క కోర్టు మెట్లు ఎక్కక ముందే బయటకు తీసుకురావాలి. నోరు పారేసుకున్న వాళ్ళ నోర్లు మూయించాలి అని అంటాడు కేశవ. మరిది గారు, మొన్నటి వరకు పోలీసులు మన ఇంటికి చందాకే వచ్చేవాళ్ళు. ఇన్నాళ్ళు ఈ లక్ష్మి కోసం వచ్చారు. ఇప్పుడు యమున కోసం వచ్చారు. పోలీసులు మన ఇంటి గురించి ఏమంటారో ఆలోచించండి. విహారీ, మీ అమ్మని వెనకేసుకొచ్చింది చాలు. మీ అమ్మకి శిక్ష పడితే మనం రోడ్డు మీద తల ఎత్తుకొని తిరగలేం అని పద్మాక్షి అంటుంది. ఇక భక్త వాత్సల్యం విహారీతో, నా కోడలు ఏం తప్పు చేయదు అని నాకు తెలుసు. నువ్వు వెళ్ళి మీ అమ్మని తీసుకొని రారా అని అంటాడు. ఇక మరోవైపు యమునని సీత జైల్లో పెడుతుంది. యమున ఏడుస్తుంటే, ఏంటి ఏడుస్తున్నావు? నీ ఇంటి పని మనిషి ఆ లక్ష్మి వల్ల నాకు కోర్టులో చివాట్లు పడ్డాయి. అందరూ నా పరువు తీశారు. అంతకు అంతా తీర్చుకుంటా. ఇప్పుడే ఏడవకు. ముందు ముందు చాలా ఫేస్ చేయాల్సి వస్తుందని అంటుంది సీత. యమున ఏడుస్తూ, ఎస్ఐ గారు, మా ఫ్యామిలీ మీద మీకెందుకు అంత పగ? నేను ఏ తప్పు చేయలేదు అని అంటుంది యమున. నీకిప్పుడే కాదే, ముందు ముందు నరకం అంటే ఏంటో చూపిస్తా అని కానిస్టేబుల్ని పిలిచి, యమునకు ఏం కావాలన్నా నా పర్మిషన్ తీసుకోండి అని చెప్తుంది. ఇక విహారీ లక్ష్మి సాక్ష్యాలు ఎలా సంపాదించాలా అని అనుకుంటూ ఉంటారు. లక్ష్మి విహారీతో, మనం ఈ కేసులో సాక్ష్యాలు పట్టుకోలేం. ఆ భుజంగాన్ని పట్టుకొని 4 తగిలించి వాడితో నిజం చెప్పిస్తే తప్ప యమునమ్మని బయటకు తీసుకురాలేమని అంటుంది లక్ష్మి. ఇక ఇద్దరు ముందు జైలుకి వెళ్ళి యమునని కలిసి తర్వాత భుజంగాన్ని పట్టుకోవాలని అనుకుంటారు. ఇదంతా సహస్ర మాటలు విని విహారీ వాళ్ళని ఫాలో అయ్యి ఛాన్స్ దొరికితే ఇద్దరిని దూరం చేయాలని అనుకుంటుంది సహస్ర. ఇక లక్ష్మి విహారీ స్టేషన్కి వెళ్ళి యమునని కలుస్తారు. యమున ఏడిస్తే, నిన్ను బయటకు తీసుకొచ్చే బాధ్యత నాది అని విహారీ అంటాడు. ఎలా అయినా భుజంగాన్ని పట్టుకొని నీ తప్పు లేదు అని నిరూపిస్తా అని విహారీ యమునతో చెప్తాడు. ఇంతలో ఎస్ఐ వచ్చి, ఇది నీ బాబు కట్టిన పోలీస్ స్టేషన్ అనుకున్నారా? నేరుగా వచ్చేశారు అని అంటుంది. మా మీద పగతో మా అమ్మని ఇబ్బంది పెట్టొద్దు అని విహారీ అంటే, మొన్నే మాతో పెట్టుకొని ఎలాంటి పరిస్థితి వచ్చిందో గుర్తులేదా? ఈసారి మాతో పెట్టుకుంటే మీ ఉద్యోగం పీకించి మిమ్మల్ని జైలుకి పంపిస్తామని లక్ష్మి అంటుంది. మీరు నన్నేం చేయలేరు అని ఎస్ఐ వాళ్ళని బయటకు పంపించేస్తుంది. ఇక విహారీ బయటకు వచ్చి సంధ్యకి కాల్ చేస్తాడు. నేను చెప్పిన కేసు గురించి ఆలోచిస్తున్నారా? వీలైనంత త్వరగా ఆ డీటెయిల్స్ కనిపెట్టమని అంటాడు. భుజంగం ఎలా ఉన్నాడో తెలిస్తే ఇంకా ఈజీ అవుతుందని సంధ్య అంటే, మారువేషంలో మా ఇంటికి వచ్చాడు. ఆ విజువల్స్ తీసుకొస్తానని విహారీ సంధ్య దగ్గరకు లక్ష్మిని తీసుకొని బయలుదేరుతాడు. సహస్ర కూడా ఫాలో అవుతుంది. సంధ్య విహారీ ఇచ్చిన సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తుంది. ఆ వీడియోని చూస్తూ భుజంగం వచ్చిన ప్రతి ఏరియాలోని సీసీ ఫుటేజ్ చూస్తారు. మరి ఏమైనా ఆధారాలు దొరికాయా లేదా అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.